ఇడ్లీలైనా ఇంక ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఏమి ఇవ్వలేదు. ఇక్కడ పేదవాడి కడుపు నిండా టిఫిన్ కావచ్చు, భోజనం కావచ్చు, డిన్నర్ ఇవన్నీ పెడుతున్న పరిస్థితులు 5 రూపాయలకే. సో ఏంటి సార్ ఈ కామెంట్స్ పై మీరేం చెప్తారు? యాక్చువల్గా ఏ పార్టీ లక్ష్యమైనా కానీ పేద ప్రజలకి మరి వాళ్ళ యొక్క బాగోగులు చూడటం, వాళ్ళ కడుపు నింపటం, అట్లాగే వాళ్ళకి సంక్షేమమైన పరిపాలన అందించడం. అందులో ప్రధానంగా ఏంటంటే పెద్దవాళ్ళు చెప్తారు, అన్ని దానాల్లో కంటే అన్నదానం గొప్పది అని. మరి ఈ కాన్సెప్ట్ తోటి ఈవేళ మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మరి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్స్ ని స్టార్ట్ చేయటం అనేది ఎంతో సంతోషదాయకం. అందరూ కూడా స్వాగతించాల్సిన అంశం, అందులో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వైసీపీ, ఇందాక మాట్లాడినట్టుగా వైసీపీ నేతల నాయకులు ఎవరైతే ఉన్నారో కాస్త వాళ్ళకి తొందరపాటు ఎక్కువైనట్టు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి రాగానే రకరకాల విమర్శలు చేయటం, మరి ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ లోనే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని కోరటం, ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభం రిబ్బన్ కట్ చేశారో లేదో దాని మీద ఏదో అవినీతి జరిగిపోయిందని, 3 ఇడ్లీలు సరిపోతాయా, ఇవన్నీ కూడా చాలా వింటుంటే కనుక మాటలన్నీ వింటుంటే చాలా హాస్యాస్పదంగాను ఎబ్బెట్టుగా ఉంటుంది నిజానికి చెప్పుకోవాల్సి వస్తే. ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ మన నగరాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఎంతో మంది పేద ప్రజలు కానివ్వండి, భిక్షాటన చేసుకునే వాళ్ళు కానివ్వండి, మరి వాళ్ళు రోడ్ల మీద ప్లాట్ఫామ్ మీద పడుకొని ఉండే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఎంతో ఉపయోగపడిన స్కీమ్ ఇది. వాళ్ళు చాలా మంది, వందలాది మంది క్యాంటీన్ల దగ్గర వెళ్ళి వాళ్ళ ఆకలిని తీర్చుకున్నది చూసాం. అది అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ చాలా మంది ఈ ధనికులు కానివ్వండి, ఈవెన్ మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి, ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, ఏదైనా అకేషన్ ఉన్నా కానీ ఫస్ట్ ఆలోచించేది ఎవరికో ఒకరు అన్నదానం చేద్దామని, కడుపు నింపుదామని అనుకుంటారు. అది ఒక పుణ్యం వస్తుందని, అది ఒక సంతృప్తికరమైన భావన కలుగుతుంది ఎవరికైనా కానీ కడుపు నిండా అన్నం పెడితే. మరి అలాంటి మంచి కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ ని విమర్శించడం అనేది చాలా జుగుప్సాకరమైన విధానంలో ప్రవర్తిస్తా ఉన్నారు వైసీపీ నాయకులు. కానీ ఇప్పుడైనా మానుకోవాలి. వాళ్ళు దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే కనుక వాళ్ళు సద్విమర్శ చేసి ఇలా చేయొచ్చు, డెవలప్మెంట్ కోసం లేదా ప్రోగ్రెసివ్ కోసం చెప్తే బాగుంటుంది తప్ప, ఏమి అవినీతి జరిగింది, కోట్లాది రూపాయల కన్స్ట్రక్షన్ లో తినేశారు అని మాట్లాడటం అనేది చాలా తప్పు. ఒకవేళ అలా జరిగితే వీళ్ళు 5 ఏళ్ల పరిపాలనలో ఆ బిల్డింగ్స్ కట్టడంలో అవినీతి జరిగితే వీళ్ళు ఎందుకు కూరుకున్నారు? అవన్నీ బయటికి తీసి కేసులు పెట్టడం, లేకపోతే దాని మీద ఏదన్నా విచారణ జరపడం చేయొచ్చు కదా. ఇవన్నీ ఉత్తమ మాటలండి. ఇది ఈ చిన్న బిల్డింగ్లు, చిన్న ఈ క్యాంటీన్స్ లో దాంట్లో అవినీతి జరిగేది ఏముంటుందండి? అంటే 5 రూపాయల నామమాత్రపు ఏదైతే దీనికి సంబంధించి పెట్టారు కదా, అది అవసరమా? మీరే మొత్తం పెట్టుకోవచ్చు కదా అంటే చాలా మంది ఆలోచన చేస్తారు సార్. అంటే పేదవాడైనా కానీ కొంచెం ఆత్మగౌరవంతో ఉండేవాళ్ళు, నేను డబ్బిచ్చి నేను తింటాను, నేను ఫ్రీగా నేను ఎందుకు తినాలి అనే దాంట్లో ఉంటారు ఎవరైనా కానీ. ఖచ్చితంగా తీసుకోవడం తప్పులేదు, ఎట్టి పరిస్థితుల్లో తప్పులేదండి. యాక్చువల్ గా దీని యొక్క పూర్వపరాలు కూడా నేను చెప్పదలిచాను. చెప్పండి సార్. ఇది యాక్చువల్ గా ఇది ఒక ఇండియాలోనే ఒక రోల్ మోడల్ గా దీన్ని చూస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా. ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటి స్కీమ్ ఒకటి 2011లో జార్ఖండ్ లో స్టార్ట్ అయింది. కానీ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అది తీసేశారు స్కీమ్ ని. దాని తర్వాత మళ్ళీ 2013లో జయలలిత గారి నేతృత్వంలో తమిళనాడులో అమ్మ క్యాంటీన్స్ పేరు మీద స్టార్ట్ చేశారు. అది దిగ్విజయంగా నడుస్తుంది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ స్టాలిన్ గారు కూడా దాన్ని తీసేయకుండా అలాగే కొనసాగిస్తూ అదే పేరుతో కంటిన్యూ చేస్తున్నారు అనుకుంటా. అదే పేరుతో చాలా గొప్ప విషయం అండి. అవును, మన హృదయపూర్వకంగా స్టాలిన్ గారిని అభినందించాలి. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే అట్లాగే ఏంటంటే తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు 2018లో జూలైలో. అది కూడా చాలా సక్సెస్ అయింది. ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయండి. అన్నా క్యాంటీన్ అనేది ఒక బ్రాండ్ గా ఇక్కడ తెలంగాణలో కూడా మొదలు పెట్టారు సార్. తెలంగాణలో కూడా అప్పుడు ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో కూడా మొదలు పెట్టారు. అవునండి. ఇది మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి అదొక వేడుకకి వెళ్తున్నట్టుగా, ఒక ఫంక్షన్కి వెళ్తున్నట్టుగా పేదవాళ్ళు పాపం కడుపు నింపుకోవడానికి వచ్చి నిలబడి వెళ్ళటం అంటే చూసాం. అది ఎంతో ఎవరైనా హర్షించాల్సిన అంశం అండి. కాబట్టి మేమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము స్వాగతిస్తున్నాము. ఇది ఆ కోణంలోనే ఇది ఒక మంచి స్కీమ్ కిందే చూస్తాం. కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని సందేహాలు ఉన్నాయి.
ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడు 350 మందికో 400 మందికో లిమిట్ చేసినట్టుగా వింటున్నాము. కాకపోతే దీని రష్ పెరుగుతుంది ఇంకా